ప్రశాంత్ నీల్ గారు అంత కష్టపడి గ్లిమ్స్ 4 minutes మొత్తం వరల్డ్ మొత్తం బిల్డ్ చేసి స్టోరీ చెప్పాలని చెప్పి అనుకున్నాడు. ఒక ఏటీసీ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ అంటే ఏంది, దాంట్లో ఎవరెవరు ఉంటారు, ఎంతమంది విలన్స్ అండ్ మొత్తం లిస్ట్ మొత్తం ఇస్తే మన తెలుగు యువత మాత్రం అన్నిటిని వదిలేసి వాళ్ళు మాత్రం ఒక ఫేమ్ అయితే పట్టుకొని ఈ యాక్టరెస్ ఎవరు, అసలు ఈ స్పెషల్ సాంగ్ లో ఉన్నది ఎవరు అని చెప్పి అయితే స్టార్ట్ అయితే చేశారు. అది ఏకంగా ట్రెండ్ అయితే చేస్తున్నారు, మెయిన్ మొత్తం అంతా వదిలేసి. సో యాక్చువల్ గా మనము ఈ డ్రాగన్ గ్లిమ్స్ చూసుకుంటే చాలా వరకు షూటింగ్ పోర్షన్ అనేది కంప్లీట్ అయితే చేసేస్తారు. ఎప్పుడు 2025 లో వార్ 2 ప్రమోషన్ జరుగుతున్న టైంలోనే. అందులో భాగంగానే ఈ స్పెషల్ సాంగ్ ఏదైతే ఉందో మనకి ఒక ఫేమ్ లో చూపించారు కదా బ్యాక్ షాట్ నుంచి, ఈ షాట్ ఎవరు, యాక్ట్రెస్ ఎవరు అని చెప్పి చాలా మంది డౌట్స్ ఉన్నాయి. ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. యాక్చువల్ గా 2025 సెప్టెంబర్ ఆ టైంలో వచ్చేసి ఈ డ్రాగన్ కి స్పెషల్ సాంగ్ ఒకటి ఉండబోతుంది, షూటింగ్ అయితే జరగబోతుంది, పలానా యాక్టరెస్ ని తీసుకోబోతున్నాడు ప్రశాంత్ అని చెప్పి కొన్ని గాసిప్స్ అయితే వచ్చాయి. ఆ టైంలో వచ్చిన గాసిప్స్ లో అయితే రష్మిక మందాన పేరు అయితే ఫస్ట్ వినిపించింది. తను స్పెషల్ సాంగ్ ఇంటర్నల్ మూవీలో చేయబోతుంది అని చెప్పి చాలా పుకార్లు అయితే వచ్చాయి. అలాగే తన దగ్గరికి వెళ్ళి అడిగారు అండ్ రష్మిక మందాన కూడా ఒప్పుకున్నారు అని చెప్పి అయితే న్యూస్ కూడా వచ్చింది ఆ టైంలో. అండ్ అలాగే రష్మిక మందాన ఒకవేళ ఒప్పుకోకపోతే ఇంకో ఆప్షన్ గా కృతికా శర్మను కూడా అనుకున్నారు. ఈ కృతికా శర్మ ఆ టైంలో అది దా సప్రెజ్ అని చెప్పి సాంగ్ చాలా ఫేమస్ అయింది. ఆ టైంలో ప్రశాంత్ నీల్ తన కూడా రీచ్ చెప్పారు, సాంగ్ లో తీసుకున్నారు అని చెప్పి కూడా వార్తలు అయితే వినిపించాయి. ఆ తర్వాత నోరా ఫెటేజ్ తినను కూడా ఒక సాంగ్ కి తీసుకున్నారని చెప్పి న్యూస్ అయితే వినిపించింది. సో ఫైనల్ గా ఈ ముగ్గురు యాక్టర్స్ లో ఎవరో ఒకరైతే ఉండొచ్చు, లేదా ఒక స్పెషల్ స్పేస్ ని మనకైతే చూపించవచ్చు. సో నా మ్యాక్సిమం పరంగా కృతికా శర్మ గారు ఉంటారు. ఆ స్ట్రక్చర్ చూస్తూ కూడా సేమ్ అలాగే ఉంది అనిపిస్తుంది. ఇంకొంతమంది కాదు రుక్మిణి వసంత్ గారే ఐటమ్ సాంగ్ చేస్తున్నారని చెప్పి అంటారు. మరి చూద్దాం ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అనేది. అఫీషియల్ గా మరొకసారి కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు నేనైతే వీడియో చేస్తాను. దీంట్లో నేను జస్ట్ గెస్సింగ్ మాత్రమే చేస్తున్నా. మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ అయితే చేయండి.